భిన్న విభిన్న మార్గాలను అనుసరించి ఓడిపోయి నేను తెలుసుకొన్నది, ఎన్నుకొన్నది, నమ్ముకొన్నది ఒక్కటే. అది నీ దాస్యం. ఇక నీ చిత్తం నా భాగ్యం. మలమూత్రాల ప్రోగైన శరీరంతో చేసే అనుష్ఠానాలు, కర్మబంధాల చిక్కిన జన్మలు, ఇంద్రియాలకు అమ్ముడుపోయిన మనసు, రుణానుబంధాల వలయంలో చిక్కిన కుటుంబ పాశాలు, వీని వల్ల ప్రయోజనం లేదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నట్లుగా నీకు సర్వాత్మనా సమర్పించిన భక్తే నా సర్వస్వం. నీ దాస్యమొక్కటే నిలిచి నమ్మగలది. శ్రీదేవుడవు నీ చిత్తము నా భాగ్యము. నీ దాస్యమొక్కటే